ఈరోజు హనుమాన్ జయంతి, తర్వాత గురు పౌర్ణమి ఒకటి. హనుమంతుడు ఒకసారి సూర్యుడిని మింగేస్తాడనమాట. మింగడంలోని చనిపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడికి పునర్జన్మని ఇస్తారనమాట, అంటే బతికిస్తారు. అందుకే ఈరోజు హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. ఈరోజు గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు, శని దోషాలు ఉన్నవారు హనుమంతుడికి ఇష్టమైన వడమాల, తమలపాకుల మాల సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. అరటిపళ్ళు నివేదించిన తర్వాత సింధూరంతో పూజ చేసిన హనుమాన్ చాలీసా చదివినా కూడా హనుమంతుడికి చాలా ఇష్టం అన్నమాట. శ్రీరాముడిని తలుచుకున్నా కూడా హనుమంతుడు మనకి ప్రసన్నమవుతారు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి హనుమంతుడికి ఇష్టమైన రోజు కాబట్టి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళి హనుమంతుడిని దర్శించుకోండి. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.